అంటే ఇంకోటి రాహుల్ గాంధీ గారు చల్లగా పార్లమెంట్ సమావేశాలు మినహా మిగిలిన సమయంలో ఎక్కువ విదేశాల్లో ఉంటారనే ఒక అభియోగం వాస్తవం ఉంది. అలా కాకుండా కొంత దేశంలో కూడా ఉంటే హీ కెన్ అండర్స్టాండ్. మీకు ఆయన ఆ ప్రయత్నం చేశారండి, చేయలేదని కాదు. భారత్ జోడో యాత్ర సమయంలో ఆయన చేసిన ఆ యాత్ర సందర్భంగా ఆయనకు వచ్చిన అపూర్వమైన రెస్పాన్స్ చూసి అబ్బో ఇంకేముంది కాంగ్రెస్ వచ్చేస్తుంది, అదే యూపీఏ వచ్చేస్తుంది. తీరామోసి కరెక్ట్గా ఫలం అందుకోవాల్సిన సమయానికి ఆయన బ్యాటిల్ ఫీల్డ్లో ఉండడు. ఆ ఎలిమెంట్ మిస్ అవుతుంది ఆయనకి. ఆయన ఇంకోటి ఏంటంటే ఆయనకు భారత్ జోడో యాత్ర అన్నారు సార్. అసలు విడగొట్టింది ఎవరు? బేసిక్ క్వశ్చన్లోనే వాళ్ళ యాత్రలోనే సమస్య ఉంది. భారత్ జోడో యాత్ర అన్నారు కదా, నిజంగానే భారత్ ఒకటి అనే భావన ఇదే రాహుల్ గాంధీ పోయి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఎక్కడో కూర్చొని మాట్లాడతాడు. ఇది ఇండియా ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటాడు. ఇండియా ఈజ్ వన్ అనే కాన్సెప్ట్ కదా నువ్వు మాట్లాడాలి. భారతదేశం అంతా ఒకటి అనే కాన్సెప్ట్ నువ్వు మాట్లాడే. జోడో అంటున్నావు కదా, అందరినీ కలపాలంటున్నావు కదా. నువ్వు కలపాలనేవాడివి సౌత్ ఏంటి, నార్త్ ఏంటి, మైనారిటీలు ఏంటి, మెజారిటీలు ఏంటి, కులాల ప్రాతిపదికన విడగొట్టడం ఏంటి, జిత్నా ఆబాదీ గురించి మాట్లాడడం ఏంటి? వన్ నేషన్ అనే కాన్సెప్ట్లోకి తీసుకురావాలి కదా. నువ్వు భారత్ జోడో యాత్ర నువ్వు అంటున్నావు. యాక్చువల్లీ కలిపే ప్రయత్నం ఇక్కడ మోదీ చేస్తున్నాడు. సింపుల్ లాజిక్. కలపాలన్నవాడివి ఆర్టికల్ 370 ఎందుకు ఉంచావు? ఆర్టికల్ 370 తీసేస్తే, ఆర్టికల్ 370 తీసేయడం అంటే అర్థం ఏంటి సార్? కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తి లేదు, సపరేట్ జెండానో సపరేట్ కాన్స్టిట్యూషనో సపరేట్ విధానాలు ఉండకుండా ఈ దేశంలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాల్లాగానే జమ్మూ కాశ్మీర్ని కూడా చూడాలనే దృక్పథమే కదా ఆర్టికల్ 370 తీసేయడము. మరి దాన్ని ఎందుకు విభేదించావు నువ్వు? సింపుల్. సో ఇప్పుడు లదాఖ్ ఉంది, జమ్మూ కాశ్మీర్ ఉంది. అదే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కాశ్మీర్ దాకా వెళ్ళావు, నువ్వు కాశ్మీర్లో పర్యటించావు. కాశ్మీర్లో నేను చూశాను, అందరూ జాతీయ జెండాలు పట్టుకొని తిరుగుతున్నారు, ఇక్కడ జనాలకి అద్భుతమైనటువంటి దేశభక్తి ఉంది అని అన్నావు. నువ్వు దేశభక్తి గతంలో ఎందుకు కనిపించలేదు? లాల్ చౌక్లో జెండా ఎగరేస్తే చంపేస్తానన్నప్పుడు నువ్వేం చేశావు? ఓకే, నేను సేమ్ ప్రశ్న వస్తాను కదా ఇమీడియట్లీ. ఈ కాశ్మీర్లో మొహమ్మద్ ముఫ్తీ మాట్లాడింది, ఒమర్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా మాట్లాడారు. ఈ దేశంలో ఆర్టికల్ 370 దాన్ని తీసేస్తే ఇక్కడ రక్తం ఏరులై పారుతుందని వాడు పాకిస్తాన్ వాడు అంటే దానికి అనుకూలంగా వీళ్ళు మాట్లాడారు. జాతీయ జెండాను మోసేవాడెవడు ఉండడు అని చెప్పి స్టేట్మెంట్లు ఇచ్చారు. అప్పుడు ఎందుకు కాంట్రడిక్ట్ చేయలేదు? భారత్ జోడో కదా నీ కాన్సెప్ట్. లదాఖ్ వెళ్ళారు, లదాఖ్ వెళ్ళి బైక్ మీద విపరీతంగా వెళ్ళారు, బైక్ మీద తిరిగారు. అక్కడ ట్రెక్కింగ్స్ వాళ్ళు, అక్కడ బైక్స్ రైడర్స్ ఎక్కువ మంది ఉంటారు. నిజంగా మంచి మంచి రోడ్లు ఉంటాయి. రోడ్లు ఎప్పుడు పడ్డాయి? యూపీఏ గవర్నమెంట్ టైంలో రోడ్లు ఎలా ఉన్నాయి లదాఖ్లో, ఈ రోజు రోడ్లు ఎలా ఉన్నాయి చూడండి. జస్ట్ కంపేర్ చేస్తే అర్థమైపోయింది. సో మీరున్న టైంలో జోడో అని మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు నిజంగా ఈ దేశాన్ని కలిపారా? కలిపే ప్రయత్నం చేశారా? విడదీత, డివైడ్ అండ్ రూలే కదా ఈ రోజుకు చేస్తున్నది. ఈ రోజుకి మీరు మాట్లాడుతున్న డివైడ్ అండ్ రూలే కదా. ఇక్కడ మనం సౌత్ ఇండియా నార్త్ ఇండియా మాట్లాడుతున్నారు. సౌత్ ఇండియా నార్త్ ఇండియా కాదు, ఈ దేశం అంతా ఒకటే అని చెప్పాలా వద్దా? డిఎంకే వాళ్ళు బీహార్ నుంచి వచ్చినోడు ఇక్కడ పానీపూరి చేసుకుంటాడు, బీహార్ నుంచి వచ్చినోడు ఇక్కడ వాళ్ళ చదువు లేదు ఏమీ లేదు అని మాట్లాడుతూ ఉంటే కాంట్రడిక్ట్ చేయాలా వద్దా? ఇండియా అలయన్స్ లో ఉన్నారా లేదా డిఎంకే? సనాతన ధర్మం వైరస్ అని చెప్తున్నప్పుడు నువ్వు కాంట్రడిక్ట్ చేయాలా వద్దా? ఎప్పుడు కాంట్రడిక్ట్ చేశారు? ఎవరు చేశారు? ఇవేమీ మాట్లాడకుండా మనం జోడో అంటే సరిపోతుందా? యాక్చువల్లీ కాశ్మీర్, నేను మొన్ననే ఒక జమ్మూ కాశ్మీర్ స్టడీ సెంటర్ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ పెడితే నేను వెళ్ళాను. నేను దానికోసం ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ చేశాను. యాక్చువల్లీ జమ్మూ కాశ్మీర్లో గతానికి ఇప్పటికి వచ్చిన మార్పు ఏంటి అని. అసలు మీరు నమ్మరు వాసు గారు, ఈ దేశంలో తెలుసా అండి, ఫస్ట్ టైం శ్రీనగర్కి రైలు వెళ్ళింది మోదీ గవర్నమెంట్లో. ఇంతకుముందు శ్రీనగర్కి అసలు ట్రైన్ రూటే లేదు. వందే భారత్ ట్రైన్ వెళ్ళిందండి అక్కడికి మొన్న ఈ మధ్య. మోదీ వచ్చారు, ఆయన శంకుస్థాపన చేశారు, దాన్ని ఆయన పూర్తి చేశారు. అక్కడ టన్నెల్స్ నిర్మాణం జరుగుతుంది, అద్భుతంగా జరుగుతుంది టన్నెల్స్ నిర్మాణం. ఒక పెద్ద బ్రిడ్జులు, అసలు మామూలుగా కాదు, అసలు వందలాది టన్నెల్స్, వందలాది బ్రిడ్జులు, రోడ్వేసు, రైల్ నెట్వర్క్. అక్కడ శ్రీనగర్ ఎయిర్పోర్ట్ని డెవలప్ చేస్తున్నారు. యునో లద్దాఖ్లో గతంలో నేను అక్కడికి వెళ్ళిన సందర్భాల్లో వాళ్ళు చెప్పేది తెలుసా, బార్డర్ ఏరియాస్లో స్నో పడితే, వాళ్ళకి ఎక్కువ ఈ వింటర్లో స్నో వస్తుంది కదా, స్నో పడ్డప్పుడు స్నో రిమూవల్ వెహికల్స్ ఉండేది కాదు. 2014-2015 వరకు స్నో రిమూవల్ వెహికల్స్ 7, ఇవాళ 240 ఒక లదాఖ్లో. అంటే లెక్కేసుకోండి. అంటే ఇక్కడికి పోయినా మనం చిన్నదే, అది 30 times పెరిగినాయి సంఖ్య. స్నో రిమూవల్ వెహికల్ అనేది చాలా చిన్న అంశమే, కానీ అది వాడికి చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే ఒక్కసారి స్నో పడ్డ తర్వాత నేను మూమెంటే ఉండదు, ఇక్కడే ఉండాలి. నేను ఏదైనా డెలివరీ కావాలన్నా, ఆడవాళ్ళకి, ఈవెన్ వీళ్ళకి ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ని తీసుకెళ్లాలన్నా, హాస్పిటల్ తీసుకెళ్లాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా లేదు ఆప్షన్. వాళ్ళు అలా ఉండిపోయేవాళ్ళు అంతే. రేషన్ అందేది కాదు 365 days, కరెంట్ ఉండేది కాదు.
యునో సార్, నేను 2018-19లో కాశ్మీర్లో పర్యటించినప్పుడు ఎనర్జీ డిఫిసిట్ కాశ్మీర్లో 17.5% డిఫిసిట్ ఉండేది. ఎనర్జీ ప్రొడ్యూస్ అంటే కరెంట్ ఉండేదే కాదు ఎప్పుడు. ఓకే, ఇవాళ 1% డిఫిసిట్. 24 hours కరెంట్ ఇస్తున్నారు. ఎవరి గురించి పాడుతున్నాం మనం? అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఐఎమ్ నాట్ ఒకరి వైపు ఉండాలనో ఇంకోరి వైపు ఉండకూడదనో కాదు. మీరు దేశం ఎదుగుతోంది, దీన్ని మీరు ఒప్పుకోకపోయినా పర్వాలేదు, దీనికి అనుగుణంగా మీ ప్రణాళికలు ఏంటో చెప్పండి. దిస్ ఇస్ హౌ నేను చెప్పేది. చెప్పకపోయినా పర్లేదండి, తప్పుడు ప్రచారం చేయకుండా ఉంటే చాలంట. నేను ఇంకా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళి అంటే నేనేమంటానంటే, మీరు ఇప్పుడు మనం ఆల్రెడీ డెవలప్ అవుతున్నాం అనుకోండి, ఈ డెవలప్మెంటల్ ప్రాసెస్ ఇంకాస్త స్పీడప్ చేయడానికి నువ్వేమైనా చెప్పగలనుకుంటే, ఏదైనా రోడ్ మ్యాప్ ఇలా చేస్తే స్పీడప్ అవుతుంది, పలానా చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో ఈ పర్టికులర్ తీసుకురావడం వల్ల బాగా జరుగుతుంది, నేను వస్తేగో పలానా ఇది చేయాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు ఒక్కటి ఈ దేశ అభివృద్ధికి సంబంధించి ఒక విజనరీ స్టేట్మెంట్ రాహుల్ గాంధీ గురించి వచ్చింది లేనేలేదు. హౌ కెన్ యూ కంపేర్ యాపిల్స్ తో కంపేర్ చేయాలి లిటరల్లీ అంటారు కదా జనరల్ గా. ఇవాళ నరేంద్ర మోదీని రాహుల్ గాంధీకి ఎట్లా కంపేర్ చేస్తాం అనిపిస్తుంది, బట్ స్టిల్ తప్పట్లే. సో ఈ బైసెప్స్ పెట్టుకొని మన టీ షర్ట్స్ వేసుకొని నేను రాజకీయాలు చేస్తానంటే, మీకంటే అద్భుతమైన జిమ్ బాడీల్లో ఉన్నవాళ్ళు లేకపోతే 6 ప్యాక్లు కలిగిన పొలిటీషియన్స్ మరి వస్తారు. రేవంత్ రెడ్డి సో మచ్ ఆఫ్ ఫిట్ మ్యాన్. నిజంగా మాడితే నిజంగా రేవంత్ రెడ్డి డిజర్వ్స్ మోర్ దాన్ రాహుల్ గాంధీ. దట్స్ వాట్ ఐ బిలీవ్. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే ఏమో ఏఐసిసి ప్రెసిడెంట్ కాబోయే ప్రెసిడెంట్ 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఉంటారేమో రాబోయే రోజుల్లో. ఎందుకంటే మనకు తెలిసి 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఏఐసిసి ప్రెసిడెంట్ చాలా మంది ఉన్నారు. నేను కాంగ్రెస్ ఏమైందంటే అండి, మీకు ఎస్ గురుమూర్తి గారు మాట చెప్తారు సార్, కమ్యూనిస్టులు ఈ దేశానికి నిజంగా ఒక వైరస్, దాంట్లో నేను డౌటే లేదు. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలే చాలా ఉండేది. కమ్యూనిస్టులకు ఎదురొడ్డి కమ్యూనిస్టులకు ఆల్టర్నేట్గా ప్రత్యామ్నాయంగా ఒక విధానాల్ని రూపొందించిందే కాంగ్రెస్ పార్టీ. ఒక జాతీయవాద దృక్పథాన్ని రూపొందించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్టులు ఉండేది. ఎప్పుడైతే ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టడము, రష్యా ఇంటర్వెన్షన్ రావడంతో కమ్యూనిస్టులను ఆమె కలిపేసుకుని అక్కడి నుంచి 70s నుంచి మొదలైంది ఈ దేశంలో డిక్లైన్. తర్వాత మళ్ళీ పివి నరసింహారావు గారు వచ్చి మళ్ళీ కొంత ఒక నేషనలిస్టిక్ అప్రోచ్ తోటి ఎఫ్డిఐ తీసుకొచ్చి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు కాబట్టి మళ్ళీ కొంత గాడిన పడింది. అండ్ ఇంకోటి, ఇన్ కాంట్రాస్ట్ టు ది పాలసీస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ, ఆయన లుక్ ఎట్ ఈస్ట్ అన్నారు. అదే ఇప్పుడు కంటిన్యూ అవుతుంది, అది కంటిన్యూ చేస్తారు మోదీ. మన పివి నరసింహారావు గారి విజన్ తోటి చేసినటువంటి పనులు ఏవి నిజంగా ఆయన కాంగ్రెస్ హయాంలో వచ్చినాయి అవి. కానీ ప్రాబ్లం ఏంటంటే పివి నరసింహారావు గారిని డిజైన్ చేసుకుంటారు వీళ్ళు. సరే, ఈ మధ్య కాలంలో మళ్ళీ బీజేపీ తీసుకునేసరికి మళ్ళీ వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ మీరు చూస్తే ఇన్ని సంవత్సరాల్లో ఏ ఎయిర్పోర్ట్ కానీ దేనికి కానీ ఇందిరాగాంధీ, నెహ్రూ, రాజీవ్ గాంధీ ఈ ముగ్గురే కదా పేర్లు ఉన్నాయి. లాల్ బహదూర్ శాస్త్రి ఏమయ్యారు, మొరార్జీ దేశాయ్ లాంటి వాడు ఏమైపోయాడు, సర్దార్ పటేల్ ఏమయ్యారు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏమయ్యారు, వీళ్ళు ఎవరు కాంట్రిబ్యూట్ చేయలేదు. ఆ ఫౌండింగ్ ఫాదర్స్ కాదా వీళ్ళు ఎవరు? కాంగ్రెస్ రాయించిన చరిత్రలో వీళ్ళెవరు లేరుగా. ఎగ్జాక్ట్లీ. దాన్ని ఇప్పుడు మనం అంటే ఈ జనరేషన్స్ కి అంటే లిటరల్లీ అర్థం జన్జీకి తెలియాలి సార్. ఎందుకంటే మీరు ఇప్పుడు ఆగస్టు 15 పండుగ వస్తుంది అనగానే 2 పేర్లే మీకు కనిపిస్తాయి. గాంధీని ఎవరు, మిగిలిన వాళ్ళందరూ ఎవరు? వాళ్ళు ఏం రాస్తారు? అల్లూరి సీతారామరాజు గారిని, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిని, భగత్ సింగ్ని ఏం రాస్తారు? విప్లవకారులు అని రాశారు ఇప్పటిదాకా చరిత్రలో. విప్లవకారు వాళ్ళు స్వాతంత్ర సమరయోధులు కదా. ఈ రోజుకి వెస్ట్రన్ కంట్రీస్లో, చాలా కంట్రీస్లో భారతదేశానికి స్వాతంత్రం తెచ్చింది ఎవరు అంటే, లేదా తొలి ప్రధాని ఎవరంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంటారు. అవును, వాళ్ళకుంది సమగ్రమైన అవగాహన చరిత్ర మీద. అంటే వాళ్ళు సరైన చరిత్ర చదివారు. మనకి మధ్యలో ఈ కాంగ్రెస్ డ్రాఫ్ట్ హిస్టరీ మనం చదివాం, CDH. సో ఇప్పుడు మీరు అన్నట్టు బిఫోర్ కంక్లూడింగ్ అండి, అంధభక్తులు ఎవరనేది తన గురించి, తన పరివారం గురించి రాహుల్ గాంధీ ప్రతిరోజు చెప్పుకుంటున్నారు అనుకోవాలి. వాళ్ళే అంధభక్తులు. ఎవరు అంధభక్తులు అంటే 22 సంవత్సరాలుగా రాహుల్ గాంధీ ఒక ఫెయిల్యూర్ తో కూడినటువంటి ఒక రకమైన ఒక వైఫల్య రాజకీయ నాయకుడిని లేపడం కోసం చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు చూసారా, వాళ్ళు అసలైన అంధభక్తులు నా దృష్టిలో.